హలో డ్రామా లవర్స్, ఈరోజు స్పూకీ అండ్ లవ్ డ్రామా ఎపిసోడ్ 4 చెప్పుకోబోతున్నాం. ఇక డ్రామాలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డ్రామా స్టార్టింగ్ హీరోని అయితే చిన్నబాబుని అయితే పిలుస్తుంటదనమాట. ఇంక వాడు కూడా వచ్చేసి వాళ్ళిద్దరిని అయితే ఒక ప్లేస్ దగ్గరికి తీసుకొని వెళ్తుంటాడు ఫారెస్ట్ లోకి. ఇంకా ఫారెస్ట్ లోనైతే ఒక కార్ అయితే యాక్సిడెంట్ అవ్వి ఉంటది. ఆ కార్ ని చెక్ చేయండి అని చెప్పేసి అంటుంటే ఇంక వీళ్ళిద్దరు కూడా చెక్ చేస్తుంటారనమాట. ఈ బాబు వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆ కార్ లోనే ఉంటాడు. యాక్సిడెంట్ అవుతూ ఉంటది. ఇంకా అతనికైతే అసలు స్పృహ అనేది ఉండదనమాట. చిన్నగా లెగుస్తూ నా బాబు ఎలా ఉన్నాడు అని చెప్పేసి అడుగుతుంటే ఆ పక్కనే చూస్తే ఈ చిన్న బాబే చనిపోయి ఉంటాడనమాట. ఇంక వీళ్ళిద్దరు వచ్చేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తుంటే పోలీసులు అయితే అక్కడికి వస్తూ ఉంటారు. ఇంకా చిన్న బాబు వచ్చేసి మీరు ఇంకా సరిగ్గా చెక్ చేయలేదు, మరొకసారి చెక్ చేయండి ఆ కారులో అని చెప్పేసి అనగానే ఇంకా హీరోని అయితే వెళ్ళి చూడగానే ఆ చిన్న బాబు వాళ్ళ చెల్లి కూడా ఆ కారు మధ్యలోనే ఇరుక్కుపోయి ఉంటదనమాట. ఇంకా చిన్న పాపని చూసైతే హీరోని అయితే ఫుల్ గా ఏడ్చేస్తుంటది. అసలు వీళ్ళు ఏ పాపం చేశారని దేవుడు వీళ్ళకి ఇంత పెద్ద శిక్ష వేశారని చెప్పేసి తనైతే ఎమోషనల్ అయిపోతూ ఉంటది. ఇంకప్పుడే చిన్నబాబు అయితే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తూ ఉంటాడనమాట. వాళ్ళ డాడీ వచ్చేసి కార్ అనేది డ్రైవ్ చేస్తుంటే వీడు ఇంకా వాళ్ళ సిస్టర్ అయితే బ్యాక్ సైడ్ కూర్చుంటూ ఉంటారు. వాళ్ళ డాడీ వచ్చేసి వీళ్ళ వైపు చూసి మాట్లాడుతుంటే అప్పుడు ఒక ట్రక్ వచ్చేసి ఆ కార్ని అయితే ఢీ కొట్టేస్తుంటది అనమాట. ఆ కార్ వచ్చేసి అలా ఫారెస్ట్ లోకి అయితే పడిపోతుంటది. అదంతా కూడా వాడైతే తలుచుకుంటాడు. ఇంకా ప్రెజెంట్ అయితే ఆ బాబు అయితే హీరోనికి ఇంకా వాడికైతే హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళిద్దరికైతే బాయ్ చెప్తూ ఉంటాడు అనమాట. హీరో అయితే ఇంకా కొద్దిగా షాప్ లోనే ఉంటాడు. హీరోని కూడా వాడికి బాయ్ అనేది చెప్పేస్తుంటే ఇంకో పక్క హీరో అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు అనమాట. ఎంతైనా చిన్న బాబు కదని చెప్పేసి ఇంకా వాడైతే అలానే మాయమైపోతూ ఉంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే హీరో వచ్చేసి హీరోని అడుగుతూ ఉంటాడు. నేను నీకు ఒక విషయం అడుగుతాను, నువ్వేమీ అనుకోవద్దు. అసలు నీకు ఈ దెయ్యాలు అవన్నీ కూడా ఎప్పటి నుంచి కనిపిస్తున్నాయి అని చెప్పేసి అడుగుతుంటే ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తుంటారు. హీరోని అయితే ఒక స్టూడెంట్ అనమాట. వీళ్ళందరూ కూడా ట్రిప్ అయితే వెళ్తుంటారు. షిప్ లో నుంచి అయితే హీరోని అయితే వాటర్ లో అయితే పడిపోతుంటది. హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడికి ఒక కజిన్ ఉంటాడనమాట. ఇంకా వాడు కూడా తిని వెనకట్ల పడిపోతుంటే కొంతమంది వచ్చి వీళ్ళిద్దరిని అయితే బయటకు తీస్తుంటారు. వాడైతే చనిపోతూ ఉంటాడనమాట. హీరోని అయితే బ్రతుకుతూ ఉంటది. అప్పటికి హీరోని మెడలోనైతే వాడి చైన్ అయితే తిని మెడలో ఉంటది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తనైతే తన క్లాస్‌కి వెళ్లి కూర్చుంటే అక్కడైతే కొద్దిగా వాటర్ వచ్చినట్లు అనిపిస్తుంటదనమాట. ఏంటి టేబుల్ పైన ఎలా వాటర్ వస్తుందని చెప్పేసి పక్కకు చూస్తుంటే వాడైతే చనిపోతుంటాడు కదా! వాడైతే తన పక్కనైతే కూర్చుంటాడనమాట. ఇంకా వాడిని చూసిన హీరోని అయితే పెద్దగా అరిచేస్తుంటది. ఇంకా హీరోని అయితే అలా అరవడంతోటి ఇంకా వాళ్ళ క్లాస్‌మేట్స్ అందరూ కూడానా దీనికేంటి అసలు పిచ్చిగాని పట్టేసిందా ఏంటి ఇలా అరుస్తుందని చెప్పేసి తన వైపే చూస్తుంటారు. ఇంక తనైతే కాలేజ్‌లోని ఎక్కడికి వెళ్లి కూర్చున్నా సరే ఎవరు చనిపోయినా తనకైతే కనిపించడం అయితే స్టార్ట్ చేస్తుంటారు. ఇంకా తర్వాత నుంచైతే హీరోని హ్యాండ్ ఎవరైనా టచ్ చేస్తే ఇంకా వాళ్ళకి కూడా దెయ్యాలు అవన్నీ కూడా కనిపించడం అయితే స్టార్ట్ అవుతుంటాయి. ఇంకా వాళ్ళందరూ కూడా తిని గురించే మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇంక వాడైతే తనతో రూడ్‌గా బిహేవ్ చేసినందుకు, "నేను నీతో చాలా రూడ్‌గా బిహేవ్ చేశాను. నాకిప్పుడు అర్థమవుతుంది నువ్వెంత పెయిన్‌గా ఉంటున్నావో. నీ బాధేంటో నాకు తెలుసని" చెప్పేసి సారీ చెప్తుంటే, ఇంక తను వచ్చేసి, "లేదు లేదు నేనే నీకు థాంక్స్ చెప్పాలి ఇంకానా. సారీ కూడా నా వల్లే కదా నీకివన్నీ కూడా జరుగుతున్నాయని" చెప్పేసి అంటూ ఉంటాది. ఇంక తనైతే సరే నేనింక వెళ్తానని చెప్పేసి అంటుంటే, హీరో వచ్చేసి తన హ్యాండ్ పట్టుకొని, "నేను ఇంకొకసారి చెప్తున్నాను నువ్వేం ఫీల్ కాకు. సారీ నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను" అని చెప్పేసి వాడైతే మళ్ళీ తనకైతే సారీ చెప్తుంటాడు. ఇక హీరోని వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటే అక్కడ ఒక గోస్ట్ ఉంటే నమస్కారం చెప్తుంటది. అయినా నేనిప్పుడు మీతో మాట్లాడే మూడ్‌లో లేను. నన్నొదిలేయండి అని చెప్పేసి హీరో గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటది. ఇంకా సీన్ కట్ చేస్తే హీరోనైతే చూపిస్తుంటారు. వాడైతే పడుకొని చిన్నగా కళ్ళు అవన్నీ తెరుస్తుంటే ఒక గోస్ట్ వచ్చేసి తిరగేసి వాడి పైన నించుంటూ ఉంటదనమాట. తనైతే ఫీమేల్ గోస్ట్ అనమాట. తన హెయిర్ అదంతా కూడానా ముందుకు వేసుకొని చాలా భయంకరంగా ఉంటది. ఇంక వీడి బాధ చెప్పుకోవాలనమాట. భయంతో చచ్చిపోతూ ఉంటాడు ఒక పక్క. ఆ గోస్ట్ అయితే తన హ్యాండ్ అంతా కూడానా బయటికి వెళ్ళనివ్వకుండానా గట్టిగా అణిచేస్తుంటది. ఇంక వాడైతే ఆఫీస్‌కి వెళ్తుంటే అక్కడ కూడా గోస్ట్ అయితే కనిపిస్తూ ఉంటారనమాట. ఇంక వాడెక్కడికి వెళ్ళినా సరేనే ఆ గోస్ట్స్ అవన్నీ కూడా కనిపించడంతోటి వాడైతే గోల గోల చేసేస్తూ ఉంటాడు.
ఇంకా సీన్ కట్ చేస్తే హీరోయిన్ అయితే తన హోటల్‌కైతే వెళ్ళి తన అసిస్టెంట్ ఉంటది కదా! వాళ్ళ బాబు ఏజ్ ఎంత అని చెప్పేసి అడుగుతుంటే, ఇంక తినైతే కొద్దిగా షాక్ అవుతూ ఉంటదనమాట. ఏంటి తిను ఎప్పుడు లేనిది మా బాబు ఏజ్ అడుగుతుందని. హీరోయిన్ అయితే ఆ చిన్న బాబుని చూస్తుంటది కదా! ఇంక అప్పటి నుంచి తనకైతే చిన్న పిల్లలంటే ఇంకా బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటే, ఇంక తనొచ్చేసి చెప్తుంటదనమాట. 7 ఇయర్స్ అని చెప్పేసి అనగానే, ఇంక హీరోయిన్ అయితే వాళ్ళ బాబు కోసం అయితే చిన్న గిఫ్ట్ అనేది ఇస్తూ ఉంటది. ఇంకా నెక్స్టొచ్చేసి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ అయితే వచ్చేసి వాళ్ళ అసిస్టెంట్‌కి అడుగుతూ ఉంటది. తనేంటి ఎప్పుడు ఎవరికీ అలాంటి గిఫ్ట్స్ ఏమి ఇవ్వదు కదా! నీకెందుకిచ్చింది? అయినా ఈ అబ్బాయి ఉన్నాడు కదా! జంగుక్ కదా తన పేరు. తనేంటి ఇంకా హోటల్‌కొస్తున్నాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటదనమాట. ఇంకా అసిస్టెంట్ అయితే తనిప్పటికి 2 టైమ్స్ వచ్చాడు. వాళ్ళిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారో లేదో కూడా నాకు క్లారిటీగా తెలీదని చెప్పేసి అంటుంటే, ఖచ్చితంగా డేటింగే చేసుకొనుంటారు. అందుకే కదా తన కోసం అన్ని సార్లొస్తున్నాడు. నీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటదనమాట. ఇంక తను కూడాను ఓకే అని చెప్పేసి చెప్తూ ఉంటది. ఇంకొక పక్క హీరో ఏం చేస్తుంటాడంటే వాడి ఆఫీస్‌లోని అన్ని రకాల గాడ్స్‌ని అక్కడ తెచ్చి వాడైతే ఏవో నేర్చుకుంటూ ఉంటాడనమాట. వాడికింకా దెయ్యాలు కనిపించకూడదని. వాళ్ళ ఆఫీస్‌లో వాళ్ళందరూ కూడా చూసి, "అరేయ్! ఏంట్రా నువ్వు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నావు ఈ మధ్య. నీకేమైనా పిచ్చి గాని పట్టేసిందా ఏంటి?" అని చెప్పేసి అడుగుతుంటారనమాట. అయినా సరే వాడైతే ఏం ఆన్సర్ ఇవ్వడు. ఇంకొక పక్క హీరోయినయితే తినడానికైతే కూర్చుంటుంటే, ఇంకప్పుడే హీరో అయితే తనకి ఫోన్స్ మీద ఫోన్స్ చేసేస్తుంటాడనమాట. అక్కడొక గోస్ట్ వస్తుంటది వాడింటి దగ్గరికి. వాడు డోర్ ఎంత గట్టిగా నాక్ చేసినా కూడా తనైతే గట్టిగా కొట్టేస్తుంటదనమాట. ఇంక తనేమనుకుంటదంటే, తింటున్నాను కదా! వీడు దేనికి కాల్ చేస్తున్నాడో నాకు తెలుసు. ఏదో గోస్ట్ బాగా ఇబ్బంది పెడుతున్నట్లుంది. తినేసాక మాట్లాడదాంలే అని చెప్పేసి కొంచెం ధీమా చేసేస్తూ ఉంటది. ఇక వాడొచ్చేసి ఆ గోస్ట్ దగ్గర నుంచి ఎలాగో ఒకలా తప్పించుకొని హీరోని వాళ్ళ ఇంటి దగ్గరికైతే వస్తూ ఉంటాడనమాట. అప్పటికి వాళ్ళ ఇంటి బయట కూడాను ఒక గోస్ట్ అయితే ఉంటాడనమాట. ఇంకా వాడు చూసి అయితే షాక్ అయిపోయి గట్టిగా అరిచేస్తుంటే, ఇంకా వాడు కూడా నా గోస్ట్ అయితే వీడి వైపే చూస్తూ ఉంటాడనమాట. ఇంక వీడికైతే ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు. అసలేంటి నాకు ఈ టార్చర్, ఈ నరకం ఏంటో నాకు ఏం అర్థం కావడం లేదని చెప్పేసి కంగారు పడిపోయి ఎక్కువగా భయపడిపోతూ ఉంటాడనమాట. ఇంకా గోస్ట్ అయితే హీరోని కాలింగ్ బెల్ అలా కొడుతూ ఉంటది కదా! హీరోయిన్‌కైతే అర్థమవుతుంటది. ఆ గోస్టే కదని చెప్పేసి తనకి గట్టిగిద్దామని చెప్పి బయటకొస్తుంటే, ఆ బయటొచ్చేసి హీరో ఉండడం చూసి ఇంక తనైతే "నువ్వు రావద్దు మా ఇంటికి అటునుంచి అటే వెళ్ళిపో" అని చెప్పేసి అనేస్తుంటది. వాడెక్కడ తనని తిట్టేస్తుంటాడేమో అని చెప్పేసి ముందుగానే వెళ్ళిపోమంటదనమాట. ఇంక వాడొచ్చేసి "ఒకసారి డోర్ తెరువు నేను నీతో మాట్లాడాలి. నేను ఫస్ట్ ఇక్కడికి రావడం మాత్రం నీకు గట్టిగాన ఇద్దామనుకుని వచ్చాను. కానీ నాకిప్పుడే అర్థమవుతుంది. నాకు ఈ గోస్ట్స్ అవన్నీ కూడా కనిపించి కేవలం 1 వీక్ మాత్రం అవుతుంది. ఈ 1 వీక్‌లో నేను చాలా నరకం చూశాను. అలాంటిది నీకు ఎన్నో ఇయర్స్ నుంచి కనిపిస్తున్నాయంటే నువ్వు ఇంకెంత నరకం చూస్తావో నీ ప్లేస్‌లో ఉండి నేను ఆలోచించగలను" అని చెప్పేసి అనగానే ఇంక వాడు చెప్పిన మాటలకైతే హీరోయిన్ అయితే ఫిదా అయిపోతూ ఉంటదనమాట. ఇప్పటికొచ్చి నా గురించి ఎవరు ఆలోచించలేదు. వీడు తప్ప అని చెప్పేసి అనుకుంటూ ఉంటది. ఇంక వాడైతే "నువ్వేం కంగారు పడకు. నేను నీకేం అనను" అని చెప్పేసి అనగానే ఇంక తనైతే అప్పుడు కొద్దిగా రిలీఫ్‌గా ఫీల్ అవుతుంటది. ఇంక తనైతే కొద్దిగా ఎమోషనల్ కూడా అయిపోతూ ఉంటది. "నేను నీకొక కొన్ని టిప్స్ చెప్తాను పాటించు. కొద్దిగా బ్యాడ్ గోస్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి. వాటికి దూరంగా అయితే నువ్వుండాలి. అవెంత పిలిచినా సరే నువ్వు పట్టించుకోవద్దు. అలానే గార్లిక్ ఎక్కువగా తిను. అప్పుడు నీకు గోస్ట్స్ అవి ఎక్కువ కనిపించవని" చెప్పేసి తనకైతే టిప్స్ అవన్నీ కూడా చెప్తూ ఉంటది. ఇంక వాడు పడుకుంటాడనమాట అదే రోజు నైటు. ఇంక తనన్నట్లే ఒక బ్యాడ్ గోస్ట్ అయితే వస్తూ ఉంటది. వీడిని ఎప్పటినుంచో బాగా ఇబ్బంది పెడుతూ ఉంటది కదా! ఇంక తన హెయిర్ అంతా కూడాను ముందుకు వేసుకొనొచ్చి వీడిని ఇబ్బంది పెట్టి భయపెడదామని చెప్పేసి అనుకుంటుంటే, ఇంక వీడైతే అసలు తనెవరో అన్నట్లు ఉంటాడనమాట. తను చెప్పినట్లే వీడు కూడా నడుచుకుంటూ ఉంటాడు. ఇంకా గోస్ట్ అయితే ఏంటి వీడు ఏం చేసినా సరే అసలు పట్టించుకోవడం లేదని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటది. ఇక డైలీ కూడానా హీరో వచ్చేసి కాల్స్ అవన్నీ కూడా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు లంచ్‌లో కూడానా గార్లిక్ అది ఎక్కువ తినడం చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అడుగుతుంటారు. "ఏంట్రా గార్లిక్ ఎక్కువ తింటున్నావు? నీకేమైనా గోస్ట్ కనిపిస్తుందా?" అని చెప్పేసి అంటుంటే, "అలాంటిదేం లేదు నార్మల్‌గానే తింటున్నాను" అని చెప్పేసి అనేస్తుంటాడు. ఇంక అదే రోజు నైట్ అయితే వాడైతే సెలబ్రేషన్ చేసుకుంటుంటాడు. హీరోయిన్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ డ్రింక్ చేస్తుంటాడనమాట. ఇంకొక రోజుంటే
ఒక నెల అయిపోతుంది. నేను అసలనే అనుకోలేదు ఘోస్ట్‌తో నా ప్రయాణం అవుతుందని చెప్పేసి. ఫస్ట్‌లో భయంగానే ఉంది. తర్వాత అలా అలవాటయిపోయింది అనగానే, ఇక హీరోని కూడానా ఫస్ట్‌లో నాకు కూడా అలానే ఉండేది. రోజులు లెక్కెట్టుకుండేదాన్ని. కానీ నాకు కూడా అలా అలవాటయిపోయిందని చెప్పేసి అంటుంటే, ఇంక వాడొచ్చేసి, "సరే ఇంకెప్పుడైనా మనము ఏ విషయాలైనా సరే ఇంకా బాగా మాట్లాడుకుందాము" అని చెప్పేసి మనం టచ్‌లో ఉందామని అంటూ ఉంటే, ఇంకా హీరోయిన్ వచ్చేసి, "లేదు లేదు బయట కనిపిస్తే నువ్వెవరో నేనెవరో అన్నట్లు ఉండాలి. మనిద్దరం ఎందుకు టచ్‌లో ఉండాలని" చెప్పేసి వీడియో కాల్ అయితే కట్ చేసేస్తూ ఉంటది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి హీరోయిన్ సిస్టర్‌ని ఇంకా వాళ్ళ ఫ్రెండ్‌ని అయితే చూపిస్తుంటారు. వాడొచ్చేసి హీరోయిన్ గురించి వస్తుంటాడు. ఇంక తినొచ్చేసి, "నువ్వు తన గురించే కదా వచ్చావు. నీకొక విషయం తెలుసా? తనొక ప్రాసిక్యూటర్ తోటి డేట్ చేస్తుందంట" అని చెప్పేసి అనగానే, ఇంక వాడొచ్చేసి, "ఎవరితోటి?" అని చెప్పేసి, "ఆ లాయర్ ఉంటాడు వాడితోటే కదా" అని చెప్పి వాడినైతే హీరో గురించి చెప్తుంటే, ఇంక తను అడుగుతుంటదనమాట, "నీకెలా తెలుసు ఇదంతా కూడా" అని చెప్పేసి అంటుంటే, "నాకు ఆల్రెడీ తెలుసు. ఒకళ్ళు ఇష్టపడ్డామంటే వాళ్ళ గురించి అన్నీ తెలుసుకుంటాం కదా" అని చెప్పేసి అనగానే, ఇంక తినకైతే అర్థమవుతూ ఉంటది హీరోని అంటే వీడికిష్టమని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పొలిటీషియన్ వాళ్ళ కొడుకుంటాడు కదా! హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అయితే వాడి దగ్గరికి వెళ్తుంటే వాడొచ్చేసి, "ఎందుకు నువ్వు ఇన్ని రోజులు టైం తీసుకున్నావు నా దగ్గరికి రావడానికని" చెప్పేసి అడుగుతుంటాడనమాట. ఇంక తనొచ్చేసి వాళ్ళ సిస్టర్ గురించి ఏదో చెప్తుంటాడు. "ఫస్ట్ నువ్వు ఆ ఫోటో చూడు. నిన్ను పట్టించడానికి ముఖ్యమైన కారణం ఎవరో తెలుసా? తనే. మనం ఎలానైనా సరే తనని దెబ్బ కొట్టాలి. తనని ఆ హోటల్ నుంచి తరిమేయాలి. నువ్వు నాకు హెల్ప్ చేస్తా అన్నావు కదా! ఆ టైం ఇప్పటికి వస్తుంది. నువ్వు నాకు హెల్ప్ చేయాలని" చెప్పేసి అనగానే, ఇంక వీడైతే, "నేను ఖచ్చితంగా నీకొక హెల్ప్ చేస్తాను. నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలని" చెప్పేసి వాడైతే ప్లాన్ చెప్తూ ఉంటాడు. ఇంక వాడు చెప్పిన ప్లాన్ ప్రకారమే వాడైతే జైలు నుంచి బయటకైతే వచ్చేస్తుంటాడు. ఇంకా హీరోకైతే కోపమొచ్చేసి వాళ్ళ ఆఫీస్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళని అడుగుతుంటారనమాట. అసలు వాడిని అలా ఎలా రిలీజ్ చేయగలరు? వాడు చేసింది చాలా పెద్ద క్రైమ్ కదా! అని చెప్పేసి అంటుంటే, "ఏం చేయగలం? వాళ్ళ దగ్గర చాలా మనీ ఉంది. మనీతో ఏమన్నా చేయగలం" అంటారు కదా! సో, వాడినైతే బయటికి తెప్పించేసాడు వాళ్ళ డ్యాడీ అని చెప్పేసి అంటుంటే, ఇక వీడికైతే కోపం ఎక్కువగా వచ్చేస్తుంటదనమాట. వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటాడు. "నేనెంతో కష్టపడి ఆ క్రిమినల్‌ని పట్టుకొనుంటే అసలు బెయిల్ ఎవరిచ్చారు అలాంటి వాడికని" చెప్పేసి అడుగుతుంటాడనమాట. ఇంకా వాళ్ళ సార్ కూడాను, "సారీ మేము చేసిందేం లేదు. మనీ ఫర్ ఎవ్రీథింగ్ అంటారు కదా! అదే జరిగింది వాడి విషయంలో" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక హీరో అయితే పొలిటీషియన్ వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్లి, "ఈసారికి బ్రతికిపోయావని చెప్పేసి అనుకోవద్దు. నెక్స్ట్ నా టార్గెట్ మీ డ్యాడీయే. మీ డ్యాడీ మీద కూడా చాలా కేసెస్ వస్తాయి. అప్పుడు నేను కూడా చూస్తా" అని చెప్పేసి అంటుంటే, ఇంక వాడొచ్చేసి, "నీకు అంత సీన్ లేదులే. అయినా మా డ్యాడీ గురించి నీకు పూర్తిగా తెలీదనుకుంటా. అతను ఇలాంటి వాటిల్లో నాలాగా అంత వేగంగా చిక్కుకోడు. ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా కూడా నువ్వు హీరోని వల్లే కదా చేస్తున్నావు. నా టార్గెట్ మాత్రం తనే. తనకైతే నేను నార్మల్‌గా ఉండదు ట్రీట్మెంట్ అవన్నీ కూడానా. నా పగ నేను తప్పకుండా తీర్చుకోకుండా ఉండను. నీ గర్ల్ ఫ్రెండ్‌ని నువ్వు సేవ్ చేసుకో" అని చెప్పేసి అనగానే, ఇంక వీడైతే భయపడుతుంటాడనమాట. అసలు వీడేంటి ఇలా అన్నాడని చెప్పేసి. ఇంక అదే రోజు నైట్ అయితే వాడు హీరోయిన్ వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉంటాడనమాట. తనకి ఫోన్ చేసి చెప్దామా అని చెప్పేసి ఆలోచిస్తుంటే, ఇంక తనైతే అంటూ ఉంటది కదా! "నువ్వు నన్ను మీట్ అవ్వకు. మనమిద్దరం పరిచయం లేనట్టే ఉండాలని" చెప్పేసి. ఇంక అదంతా కూడా తలుచుకొని వాడైతే ఫోన్ చేయకుండా అలానే ఆగిపోతుంటాడు. ఇంకా ఆ సీన్ కట్ చేస్తే హీరోయిన్ వచ్చేసి కారులో వెళ్తుంటే తననైతే ఎవరో ఫాలో అవుతుంటారనమాట బ్యాక్ సైడ్ నుంచి కారులోని. తనకైతే డౌట్ వస్తుంటది. ఎవరు నన్ను ఫాలో అవుతున్నారని చెప్పేసి తను అలానే వెళ్తుంటే ఆ కారు వచ్చేసి తన ముందు ఆగి హీరోయిన్‌నైతే ఆ పొలిటీషియన్ వాళ్ళ కొడుకైతే కిడ్నాప్ చేపిస్తుంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే హీరో అయితే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేసి గార్డెన్‌లో ఉంటదనమాట. ఇంక వీడైతే, "గ్రాండ్ మదర్ అసలు మీరు ఈ టైంలో గార్డెన్‌లో ఏం చేస్తున్నారు" అని చెప్పేసి అడుగుతుంటే, ఇంక వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేసి, "కిమ్చీ ఇక్కడ పెట్టాను కదా! కిమ్చీ రెడీ అయిపోయింది. రా మనం వెళ్లి తిందాం" అని చెప్పేసి వాడికైతే చెప్తూ ఉంటది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ చేస్తుంటారనమాట. ఇంక వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేసి, "ఏంటి సైలెంట్‌గా ఉన్నావు? ఏదైనా మాట్లాడు" అని చెప్పేసి అడుగుతుంటే, ఇంకా హీరో వచ్చేసి హీరోయిన్ గురించి చెప్తూ ఉంటాడనమాట. తను నన్ను ఇలా అవాయిడ్ చేస్తుందని చెప్పేసి అంటుంటే, ఇంక వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేసి, "ఓహో! అయితే మీ ఇద్దరు డేటింగ్ చేసుకుంటున్నారన్నమాట" అని చెప్పేసి అంటుంటే, ఇంక వాడొచ్చి, "లేదు లేదు అలాంటిదేం లేదని" చెప్పేసి అనగానే,
మరెందుకు తన గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు? డేటింగ్ చేసుకుంటేనే ఆ అమ్మాయి అంటే ఇష్టముంటేనే ఇలాగ ఆలోచనలు అవన్నీ కూడా వస్తాయని చెప్పేసి అంటుంటే, అయ్యో! గ్రాండ్ మదర్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పేసి చెప్తుంటాడు. అదంతా సరే గాని ఈ టైంకి నువ్వెక్కడికి బయటకి వెళ్ళకు. టైం కూడా చాలా ఎక్కువైపోయింది అని చెప్పేసి చెప్తూ ఉంటది. ఇంక వాడు కూడా ఓకే అంటూ ఉంటాడు. ఇంక వాడైతే రూమ్‌లోకి వెళ్లి చూడగానే ఒక్క గోస్ట్ కూడా ఉండదనమాట. ఇదంతా గ్రాండ్ మదర్ ఎఫెక్ట్ అనుకుంటా అని చెప్పేసి అనుకుంటాడు. ఇంక వాడికి నిద్ర పట్టక అలా వెళ్తుంటే వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేసి, "నీకు నేనేం చెప్పాను? బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా! మళ్ళీ నువ్వెక్కడికి వెళ్తున్నావు?" అని చెప్పేసి అడుగుతుంటే, "అయ్యో! గ్రాండ్ మదర్ బయటకి కాదు. నాకు కొంచెం నిద్ర రావడం లేదు. స్నానం చేసేసి వస్తా" అని చెప్పేసి చెప్తుంటాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్‌ని చూపిస్తుంటారనమాట. పొలిటీషియన్ వాళ్ళ కొడుకే హీరోయిన్‌ని అయితే కిడ్నాప్ చేపిస్తుంటాడు. ఇంకో పక్క హీరో అయితే స్నానం చేస్తుంటే మిర్రర్‌లోని ఒక గోస్ట్ వచ్చేసి హీరోని ప్రమాదంలో ఉందని చెప్పేసి చెప్తుంటే, ఇంక వాడొచ్చేసి అక్కడికి వెళ్ళేలోపు హీరోనికి ఏదో ఇంజెక్షన్ ఇవ్వబోతుంటారు. వాడైతే కరెక్ట్ టైంకి వెళ్ళి వాళ్ళందరిని కూడా కొడుతూ ఉంటాడు. ఇంక వాళ్ళిద్దరూ అలా బయటకొచ్చే టైంలోనైతే హీరోకైతే యాక్సిడెంట్ అయితే చేసేస్తుంటారనమాట. వాడికైతే అసలు స్పర్శ అనేది ఉండదు. ఇంక హీరోని వచ్చేసి హాస్పిటల్‌లో తీసుకొని వెళ్లి జాయిన్ చేస్తూ ఉంటది. ఇంక తన కోసమైతే బయట కూర్చొని ఏడుస్తుంటే, ఇంక వాడైతే వస్తూ ఉంటాడనమాట. వచ్చి నించుంటే దాని ముందు ఇంక హీరోయిన్ వచ్చేసి, "నువ్వు చనిపోయిన ముందు ఘోస్ట్‌గా వచ్చావా? ఇదంతా నా వల్లే కదా! నన్ను క్షమించు" అని చెప్పేసి వాడిని గట్టిగా హగ్ చేసుకుంటది. ఇంకిక్కడితో ఈ ఎపిసోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.